హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నాకు కామెంట్స్ వచ్చాయన్నమాట. మీరు ఎలా చదివారు, ఏం చదివారు, ఎట్లా చదివారు, ఫస్ట్ ఇయర్ ఎట్లా కంప్లీట్ చేశారని కామెంట్స్ అయితే వచ్చాయి. అండ్ నేను ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఎట్లా చదవాలి అండ్ ఏమేమి కామన్ పాయింట్స్ చెప్పాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ సో వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ నేను ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ గురించే చెప్తున్నాను, అలైడ్ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాను. ఐ మీన్ లైక్ నర్సింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, ఎస్పీఎం, కమ్యూనిటీ మెడిసిన్ గురించి, ఇంగ్లీష్ గురించి, మెడికల్ రికార్డ్స్ గురించి ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేశాను, ఛానల్లో పెట్టాను. మీరు ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు నేను ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను అది కూడా పెడతాను. అండ్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లైక్ ఏంటంటే, మీకు ఎన్ని సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయంటే, మా పేపర్స్, మేము రాసిన పేపర్స్, మా సప్లీ పేపర్స్, మా బ్యాచ్ సప్లీ పేపర్స్ అండ్ ఇప్పుడు పేపర్స్ 3 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయన్నమాట. ఇవి కావాలంటే చెప్పండి, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఆల్రెడీ ఈ ఇయర్ పేపర్స్ అయితే నేను పెట్టేశాను. సో ఇంకా 2 సెట్స్ ఆఫ్ పేపర్ కావాలంటే నాకు చెప్పండి, అన్ని సబ్జెక్ట్స్ పెట్టేస్తాను ఎక్సెప్ట్ ఎలైట్ సబ్జెక్ట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, కమ్యూనిటీ మెడిసిన్. ఎందుకంటే అది కాలేజ్లో పెడతారు ఎగ్జామ్. ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క టాపిక్స్ తీసుకొని పెడతారు కాబట్టి నేను మా కాలేజ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో మీ కాలేజ్లో అవి రావు. అండ్ మాకు ఏం క్వశ్చన్స్ ఇచ్చారో అవి మీకు కూడా రావన్నమాట. అండ్ వాళ్ళు చెప్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ వాళ్ళు, మీరు అదే ఫాలో కండి, అవే చదువుకోండి, మిగతా ఎక్కువ ఏం చదవకండి. అండ్ సో వీడియో అయితే లైక్ చేయండి. సో చాలామందికి పోతుంది అనమాట. షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కొత్తగా వచ్చిన కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. మీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఫాలో అవుతే. అండ్ బ్లైండ్గా అవే ఫాలో కాకండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు మొన్న ఎగ్జామ్ జరిగిన పేపర్స్ అయితే మొత్తం అవుట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో మాకు అనాటమీలో బోన్లెస్ అని మాకు అసలు చెప్పలేదు, అంటే మా బ్యాచ్కి మీకు చెప్పలేదు అనమాట. అండ్ ఒక క్వశ్చన్ కూడా బోన్ టాపిక్ నుంచి రాలేదు. ఒక 1 వచ్చినాయి అనుకుంటా, ఒక 1 మార్క్, 3 మార్క్స్ కూడా రాలేదు. అండ్ కానీ ఇప్పుడు బోన్ టాపిక్ నుంచి 10 మార్క్స్కి వచ్చింది, 6 మార్క్స్కి వచ్చింది, 3 మార్క్స్కి వచ్చింది. అండ్ ఫిజియాలజీ కూడా సేమ్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చింది. 3 మార్క్స్కి వచ్చింది, 6 మార్క్స్కి వచ్చింది, 10 మార్క్స్కి వచ్చింది. ఏంటంటే మాకు ఇవి ఇంపార్టెంట్ కాదు, ఇవి చదవకనే టాపిక్స్ నుంచే వచ్చినాయి అనమాట మోస్ట్లీ క్వశ్చన్స్. అండ్ ఆ క్వశ్చన్స్ మా పేపర్లో రాలేదు. సో మా పేపర్స్ని బ్లైండ్గా ఫాలో అయిన వాళ్ళకైతే అది వేస్ట్ ఆఫ్ టైం. అండ్ రాయలేకున్నారు చాలామంది. అండ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మ్యాక్సిమం మీకు ఒక 10 to 20 మార్క్స్ వస్తాయి. సో మీరు ఆ 20 మార్క్స్ కోసం ప్రీవియస్ ఇయర్ పేపర్ చదవండి. అండ్ ఇంకా 20 మార్క్స్ కోసం అయితే మీరు 80% ఆఫ్ సిలబస్, 80 అంటే ఒక 85% ఆఫ్ సిలబస్ ఒక 20 మార్క్స్ కోసం అయితే మీరు 80% కాదు 60% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయండి. సో నాకు 80% నాకు ఇంకా మంచి మార్క్స్ రావాలి, నాకు 60 ఎబో రావాలి, 70 ఎబో రావాలి అని అంటే మాత్రం మీరు 100% సిలబస్ కంప్లీట్ చేయాలి. అండ్ అట్లీస్ట్ 95, 100% కాదు అంటే 85, 95, 80, అట్లీస్ట్ 80% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయాలి. సో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే వితౌట్ సప్లీస్ బయటకు వస్తారు, బ్యాక్లాగ్స్ లేకుండా. అండ్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమ్ అండ్ పాత్. ఫస్ట్ అయితే అనాటమీ, ఫిజియాలజీ గురించి చెప్తాను గైస్. అనాటమీ ఫిజియాలజీ ఏంటంటే, అనాటమీ ఏంటి, స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్, ఆర్గన్ స్ట్రక్చర్, ఆర్గన్ ఎక్కడ ఉంటుంది అనేది అనాటమీలో ఉంటుంది అనమాట. ఫిజియాలజీలో ఏముంటుంది, బాడీ ఫంక్షన్స్. అండ్ సో ఇప్పుడు ఎండోక్రైనాలజీ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి అని అనాటమీలో మనం రాయొచ్చు. ఫిజియాలజీలో ఏమొస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్స్, వాటి సీక్రేషన్స్ ఏంటి, హైపో సీక్రేషన్ అయితే ఏంటిది, హైపర్ సీక్రేషన్ అయితే ఏంటిది. అండ్ ఇంకోటి బ్లడ్ సప్లై, ఎట్లా బ్లడ్ సప్లై అవుతుంది, ఇన్ కేస్ బ్లడ్ సప్లై కాకపోతే ఏంటిది. ఇది చిన్న నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లుంటుంది అనమాట. సో అనాటమీకి ఉన్న ఫిజియాలజీకి డిఫరెన్స్ ఇదే. సో మీరు కామన్ ఆన్సర్స్ రాసుకోవచ్చు, డయాగ్రామ్ వేసి మొత్తం అనాటమీ ఆన్సర్ ఫిజియోలో రాసిన, ఫిజియాలజీలో రాసిన ఆన్సర్స్ అనాటమీలో రాసిన ఏం కాదు. కానీ ఏంటంటే ఫిజియాలజీలో వాటి ఫంక్షన్ హైపో సీక్రేషన్ అయితే ఏంటిది, హైపర్ సీక్రేషన్ అయితే ఏంటిది, ఇది ఒక్కటి రాయాలని బ్లడ్ సప్లై. ఇప్పుడు
పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. వాటి సీక్రేషన్స్ ఏంటి, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ సీక్రేషన్స్ ఏంటి, గ్రోత్ హార్మోన్స్, ఇవన్నీ 8 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి కదా. వాటి హైపర్ సీక్రేషన్ అయితే ఏంటిది, హైపో సీక్రేషన్ అయితే ఏంటిది, హైపర్ సీక్రేషన్ అయితే ఏం డిసీజ్ వస్తుంది, హైపో సీక్రేషన్ అయితే ఏం డిసీజ్ వస్తుంది, ఇది కూడా మనం ఫిజియాలజీలో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ కమింగ్ టు బయో అండ్ మైక్రోబయాలజీ, బయోకెమ్లో ఏం కామన్ చూసుకోవాలంటే ఇమ్యూనిటీస్ కామన్ ఉంటాయి, విటమిన్స్ కామన్ ఉంటుంది. మీకు బయోకెమ్లో ఇంకొకటి ఏమైతే యాడ్ అవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్, శాకరైడ్స్, పాలిశాకరైడ్స్, స్ట్రక్చర్స్ ఏంటిది, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకో కామన్ ఏంటిదంటే ఇమ్యూనోగ్లోబిన్స్, టైప్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్ మనకు మైక్రోలో ఉంటుంది, బయోలో ఉంటుంది అనమాట. ఇదొకటి మీరు చూసుకోవాలి. అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంది, మా బ్యాచ్ క్వశ్చన్ పేపర్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇది ఒకటి కామన్ అనమాట. మైక్రోబయోకి అయితే నేను మనకి 3 సెక్షన్స్ ఉంటాయి కదా, వైరాలజీ, బ్యాక్టీరియాలజీ అండ్ నార్మల్ మైక్రోబయాలజీ ఉంటుంది, స్టెరిలైజేషన్స్ అవి ఉంటాయి కదా. సో మీరు అవి చదువుకోవాలి. ఫస్ట్ అయితే వైరాలజీ, బ్యాక్టీరియాలజీ కాకుండా మీరు ఇది నార్మల్ బ్యాక్టీరియా గ్రోత్ కర్వ్, స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్టెంట్స్, ఇమ్యూనోగ్లోబిన్స్ అండ్ ఇంకేంటి లైక్ ఇమ్యూనిటీ, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఫస్ట్ ఇవి నేర్చుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇది స్టార్ట్ చేయండి, బ్యాక్టీరియాలజీ, వైరాలజీ. సో ఏమేమి ఇంపార్టెంట్ బ్యాక్టీరియాస్ ఏంటి అండ్ వైరసెస్ ఏంటి, అండ్ ఇంకోటి కల్చర్ మీడియా ఉంటుంది, కల్చర్ మీడియా నేర్చుకోండి. బ్యాక్టీరియా గ్రోత్ కర్వ్ కంపల్సరీగా వస్తుంది అనమాట క్వశ్చన్. అండ్ ఆ క్వశ్చన్ కూడా నేను మా క్వశ్చన్ పేపర్స్ పెడతాను, మీరు చూసుకోండి. అండ్ పాథాలజీకి వచ్చామంటే ఇట్ ఈస్ వాస్ట్ సబ్జెక్ట్, ఎంత చదివినా కూడా పెద్ద ఉంటుంది, అసలు అర్థం కాదు. అండ్ పాథాలజీకి వచ్చామంటే సెల్ ఇంజురీ, సెల్ అడాప్టేషన్స్ టైప్స్, ఇవి సెల్ ఇంజురీ టైప్స్ ఇవి నేర్చుకోవాలి. అండ్ ఇంకేది ఉంటుంది కదా మనకి నార్మల్ హైపర్ సెన్సిటివిటీ టైప్స్ 1, టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఎంబాలిజం, నెక్రోసిస్ అంటే ఏంటి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్స్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, బోన్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్, మైనేటెడ్ ట్యూమర్స్, ఇంకా ఇది ఉంటుంది కదా మనకి లాంగ్ ఆన్సర్లో, నాట్ గెట్టింగ్ ఐడియా, షాక్, హీలింగ్, రిపేర్, వూండ్ హీలింగ్, రిపేర్స్, ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా చదువుకోండి. అండ్ ఇంకా పెప్టిక్ అల్సర్స్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ అండ్ నెక్రోసిస్ అంటే ఏంటిది, ఇన్ఫ్లమేషన్స్, అక్యూట్ ఇన్ఫ్లమేషన్, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్స్, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ చదువుకోండి. అండ్ నా దగ్గర కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అవి పంపిస్తాను, మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అది కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. సో లిటరలీ గైస్ నేను ఒక 80 to 85%, 90% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేశాను ఇన్ 1 monthలోనే, వితౌట్ అటెండింగ్ ఎనీ క్లాస్ అనమాట. నా అన్ని సబ్జెక్ట్స్ 80 to 85, 90 సిలబస్ కంప్లీట్ చేశాను. ఎట్లా చదివేవాళ్ళం అంటే మేము ఒక పిచ్చి కుక్కర్లో చదువుతా చూడండి, అట్లా చదివేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ క్వశ్చన్స్ ఏంటో తెలియదు, మోడల్ పేపర్స్ తెలియదు, చాలా ఉండే అనమాట మాకు, అసలు ఏం చదవలేదు, పేపర్ ఎట్లా వస్తుందో తెలియదు. సో అన్ని దృష్టిలో పెట్టుకొని మేము కంప్లీట్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అయితే అట్లీస్ట్ మీకు 20 marks వరకు అయితే వస్తాయి. మీరు పేపర్ ప్రజెంటేషన్, వే ఆఫ్ రైటింగ్ ఆన్సర్, డయాగ్రామ్స్, లేబులింగ్ ఇవన్నీ నేర్చుకోండి. సో మీకు మార్క్స్ వస్తాయి, అట్లీస్ట్ ½ marks అయినా వస్తాయి. అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వెరీ రేర్గా వస్తాయి అన్నమాట. నేను బుక్ లిస్ట్ కూడా పెట్టాను అనమాట, నేను ఏం బుక్స్ ఆడాను ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్ని టాపిక్స్ చదవాలి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, ఏది నేను నెగ్లెక్ట్ చేయకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే వీడియో చాలామందికి పోతుంది. బాయ్ గైస్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంటర్నల్స్కి ఇస్తారు కదా, అవి కూడా చదువుకోండి, ఆ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఆన్సర్ రాస్తారు కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి.